రాత్రికాలపు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వసృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఆదియు అంతమునయున్న దేవుడవు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవయ్యా. మారని మార్పు చెందని దేవుడవు, విడువని ఎడబాయని దేవుడవు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న మా గొప్ప దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మీరైతే పాపం లేని పరిశుద్ధుడవు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి దిగి వచ్చినారు. కన్యక గర్భంలో పాపం లేని వ్యక్తిగా జన్మించినారు. అయ్యా, మీరెంతో గొప్ప ఐశ్వర్యం గలవాడయ్యుండి కూడా మా నిమిత్తమై దరిద్రునిగా మారినారు దేవా. పరిశుద్ధుడవయ్యుండి పాపిగా చెయ్యబడ్డారు తండ్రి. అయ్యా, మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పవిత్రపరిచినారు. మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మిమ్మను సేవించే జనాంగంలో మమ్మను చేర్చుకున్నారు తండ్రి. అయ్యా, మీరు మా పట్ల చూపిన గొప్ప ప్రేమను బట్టి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే ప్రియులు ఆసక్తితో విశ్వాసంతో మీకు ప్రార్థన చేస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఎడల ఉన్నతమైన కార్యములను జరిగించండి. బిడ్డల అక్కరలు, కొరతలు, సమస్యలు, కష్టాలు, శోధనలు మీరు తీర్చండి దేవా. అయ్యా, ఈ సమయాన మిమ్మునే వేడుకుంటున్నాం తండ్రి, మిమ్మునే ప్రతిమిలాడుతున్నాం దేవా. మీకే ప్రార్థిస్తున్నాము, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు జీవం గల దేవుడవయ్యుండి, జీవాధిపతివయ్యుండి మాకు జీవాన్నిచ్చి సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను కాపాడినారు దేవా. మమ్మను సంరక్షించినారు, పోషించినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు. మా పనులలో, ప్రయత్నాలలో మీ గొప్ప సహాయాన్ని అందించారు తండ్రి. ప్రయాణాలలో తోడుగా ఉన్నారు దేవా. అపాయాలను, ఆటంకాలను, ప్రమాదాలన్నిటినీ మా యొద్ద నుండి దూరపరిచినారు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, మిమ్మను ఎరగని వారు, మీ పేరు తెలియని వారు, మీ సన్నిధికి దూరంగా జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారయ్యా. ఆనాడు అన్యురాలైన రూతును మీరు ఆశీర్వదించినారు. మిమ్మను సేవించే జనాంగంలోనికి చేర్చుకున్నారు. ఎన్నో మేలుల చేత తృప్తిపరిచారు తండ్రి. చక్కని జీవితాన్నిచ్చారు దేవా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈనాడు కూడా మీ చిత్తంలో ఏర్పాటులో ఉన్న బిడ్డలను మీరు దృష్టించండి దేవా. పాపం నుండి విడిపించండి దేవా. అనేకమైన మేలులు, ఆశీర్వాదముల చేత బిడ్డల్ని తృప్తిపరచమని, మిమ్మును సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దారిద్రతను మీరు కొట్టివేయండి దేవా. మమ్మను ధనవంతులుగా మార్చండి దేవా. మా చేతి కష్టాన్ని మీరు దీవించండి. బిడ్డలు చేసే పనులను, ప్రయాసాలను, ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి. అత్యధికంగా అభివృద్ధి పరచండి దేవా. అయ్యా, మీకు సమస్త కార్యములు సాధ్యమే దేవా. అసాధ్యములంటూ, కష్టమైనవంటూ, చెయ్యలేని పనులంటూ మా జీవితంలో ఏమీ లేవు దేవా. దయచేసి మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆత్మీయంగా కూడా ధనవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మానుసారంగా మమ్మల్ని దీవించండి దేవా. అయ్యా, మీ కొరకై పరిశుద్ధంగా జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. శాపగ్రస్తమైన మా జీవితములను మీరు మార్చండి, మమ్మను ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి దేవా. అయ్యా, ఈనాడు గర్భఫలం లేని భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డని దర్శించండి దేవా. ఆనాడు 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు, అబ్రహాముకు మీరు శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇచ్చారు దేవా. హన్నా మొరను, మూలుగును విన్నారు తండ్రి. శ్రేష్టమైన కుమారునిచ్చారు దేవా. ఈనాడు
నీ బిడ్డల్ని కూడా మీరు కనికరించండి. చక్కని కుమారులను కుమార్తెలను అనుగ్రహించమని, వారి కన్నీటిని తుడిచి గొప్ప ఆనందాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. సంతులేని దానిని కుమారుల సంతోషము గల తల్లిగా మార్చు దేవుడవు తండ్రి. సహాయం చెయ్యండి దేవా. ఈనాడు ఎంతో మంది గర్భిణీ స్త్రీలు కుమారుడు పుడితే బాగుండు, కుమార్తె కలిగితే బాగుండు అని ఆశపడుతున్నారు దేవా. మీ చిత్తమైతే ప్రవ్వా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ఈ రాత్రికాల సమయంలో అనాథలుగా బ్రతికే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు ఆదరించండి, హక్కును చేర్చుకోండి దేవా. అయ్యా, ఆనాడు తల్లిదండ్రులు లేని అనామకురాల ఎస్తేరును మీరు దీవించినారు, మహారాణిగా చేశారు. ఈనాడు నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, గొప్ప వ్యక్తులుగా దీవించండి. ఘనతను, కీర్తిని, ఖ్యాతిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన దేవా, ఎంతో మంది బిడ్డలు తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, సరైన నివాసం లేక, ఆర్థికంగా చితికిపోతున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఆనాడు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మంది ఆకలిని తీర్చి తృప్తిపరిచిన దేవుడవు. ఈనాడు నీ బిడ్డల స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏదైతే కలిగి ఉన్నారో దానిని మీరు దీవించండి, విస్తరింపజేయండి. బిడ్డల కుటుంబాలను హెచ్చించండి. వారి జీవితాంతం ఎలాంటి కొరత లేకుండా తృప్తి చెందే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన అంగవైకల్యంతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కృంటివారిగా, గ్రుడ్డివారిగా, మూగవారిగా, రోగులుగా, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి దేవా, దృష్టించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, ముట్టి బాగు చేయండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, సజీవులనుగా కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి దేవా. ప్రాణాలతో రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, అనేక రకాల చింతలను, భారాలను భరిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రమల చేత, సమస్యల చేత కొట్టబడుచున్న వారిని, వ్యాధి రోగాలతో కన్నీరు కారుస్తున్న బిడ్డలను, శోధనల చేత, వేదనల చేత పట్టబడుచున్న బిడ్డలను, దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని మీరు కనికరించండి దేవా. ఎందరైతే నిందలు, అవమానాల మధ్య ద్వేషాలను, వ్యతిరేకతలను భరించలేక కృంగిపోతున్న స్థితిలో ఉంటున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి. వారి వేదన, శోధనలు, శ్రమల నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. నిందలు, అవమానాల నుంచి దూరపరచండి దేవా. ఈ సమయాన నిరుద్యోగులుగా జీవిస్తున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఎక్కడ ఎలాంటి సరైన జాబు దొరకక అలసిపోయిన స్థితిలో, ఆశలు కోల్పోయిన పరిస్థితుల మధ్య ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేమంతా మిమ్మును పోలి నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మీకు తగినట్లుగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసును మేము కూడా కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి దయగల దేవా. ఈనాడు మీ బిడ్డలమైన మేము ఏమి చేసినను మీ నామమునకు మహిమ తెచ్చే వారిమిగా ఉండుటకు సహాయం చెయ్యండి. చెడ్డవాటిని ఆశించకుండా, పాపం జోలికి వెళ్లకుండా మీకిష్టులంగా బ్రతుకుటకు మీరే మమ్మను మార్చండి దేవా. అయ్యా, శోధనలను, సమస్యలను తట్టుకునే కృపనివ్వండి దేవా. ప్రతి శ్రమను, కష్టాన్ని జయించే ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండేలాగున మీరే మమ్మను ఆశీర్వదించండి దేవా. దేవా, సహింపగలిగినంతకంటే ఎక్కువగా మమ్మను శోధింపబడనియని దేవుడవు తండ్రి. అలాగే శోధనను తప్పించుకునే మార్గమును కలగజేసే దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు మా కుటుంబాలలో, మా జీవితాలలో సాతాను కలిగించే శోధనలన్నిటి నుండి మమ్మను విడిపించండి. ఆ శోధనల వలన మా ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా. ఈ సంవత్సరం అంతా మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచంలోని నీ బిడ్డల
బిడ్డలందరినీ కాచి కాపాడండి దేవా. మీ యొక్క ప్రేమంతా వారిపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరికీ ఎదురైన ప్రతి సమస్య నుండి, శ్రమ నుండి, కష్టం నుండి, కరువు, ఇరుకులు, ఇబ్బందుల నుండి మీరే లేవనెత్తండి దేవా. బిడ్డలకు గొప్ప నెమ్మదిని అనుగ్రహించండి దేవా. అనేక రకాలుగా వారిని దీవించండి, అభివృద్ధి పరచండి, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరి పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించండి. మేలులు ఉపకారముల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేమంతా మీ రక్తం ద్వారా కొనబడిన వారము తండ్రి. కాబట్టి మనుషులకు, పాపానికి, చెడు అలవాట్లకు, అపవాదికి మేము దాసులంగా ఉండకుండా మిమ్మును సేవించే వారిమిగా మీ బిడ్డలంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు అధికారుల ఒత్తిళ్లను బట్టి యజమానుల దాసత్వంలో బందీలుగా నెమ్మది లేక కన్నీటితో బ్రతుకుతున్నారో అట్టి దాసత్వం నుండి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థిస్తున్నాము దేవా. ప్రియులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వెట్టి చాకిరి చేసినప్పటికీ యజమానుల నుండి జీతం పొందుకోలేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. యజమానులు అమాయకుల చేతి కష్టాన్ని అనుభవిస్తున్నారు తండ్రి. వారిని మోసం చేసి దుఃఖానికి గురి చేస్తున్నారు దేవా. అట్టి యజమానుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరే దయచేయండి ప్రవ్వా. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో మా చింత, మా భారం, మా వేదన, కృంగుదల, నిరుత్సాహం మీకే అప్పగిస్తున్నాము తండ్రి. మీరే మాకు గొప్ప నెమ్మదినివ్వండి, హృదయంలో సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మిమ్మును ప్రేమించే మమ్ములను ఆశీర్వదించండి తండ్రి. మీరే మమ్మను హెచ్చించండి దేవా. మా స్థితినంతటిని మార్చండి, మా ప్రతి పరిస్థితినంతటిని చక్కబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ లోకంలో జీవించాలంటే మాకు జ్ఞానం కావాలి, బలం కావాలి, శక్తి, తెలివి కావాలి దేవా. వివేచన హృదయం కావాలి. మీరే వాటన్నిటినీ మాకు అనుగ్రహించండి తండ్రి. మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డల బాధలను మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డల కష్టాన్ని మీరు తీసివేయండి దేవా. అయ్యా, మిమ్మును సేవించే బిడ్డలందరి పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరం మా అందరికి ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా, మీరే ఆ వాగ్దానాల్ని సంపూర్ణంగా మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు వివాహాలు జరగక బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించండి. మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున బిడ్డల్ని సిద్ధపరచండి దేవా. యవ్వన సహోదరుడు, సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారి పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కోరికలను మీరు తీర్చండి, వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి, భక్తి కలిగి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా జీవించుటకు సహాయం చెయ్యండి. వారి కుటుంబాలను జ్ఞానం కలిగి కట్టుకునేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో దేవా, సంతానం లేక బాధపడే బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, ఇండ్లు లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక కృంగిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా. మీ గొప్ప సహాయం ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈ రాత్రికాల సమయంలో సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చండి. బిడ్డలందరినీ ఆదరించండి. వారి కన్నిటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. చిన్ననాటి నుండే
మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి. లోకంలో పాపంలో బిడ్డలు కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి. స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి చదువులలో, వ్యాపారాలలో మీరే వారిని దీవించండి. అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, దేవుని దయలో, మనుషుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా పరిచర్య చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను, వారి సంఘాలను మీరు దీవించండి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. దుష్టి నుంచి, అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పక్షమున మీరే గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రియులు వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను, ఇతర చేతి పనులను మీరే దీవించి ఆశీర్వదించండి. కృప చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించండి దేవా. ఎందరైతే భయాల మధ్య, బాధల మధ్య, కృంగుదల, వేదనల మధ్య ఉంటున్నారో, నిద్ర పట్టని స్థితిలో ఉంటున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకు సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి. చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు కలిగి ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరినీ పరిశుద్ధపరచండి దేవా. మంచి హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి శక్తి గల నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.